హలో అండి, నేను మీ డాక్టర్ స్వప్నశ్రీ, ఎండి జనరల్ మెడిసిన్, విజయవాడ. ఈరోజు స్క్రబ్ టైఫస్ గురించి డీటెయిల్గా చూద్దాం. అందరూ కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వీటి గురించి చెప్తాను. ఇదేమన్నా కొత్త జబ్బా అని అడిగారు ఒకళ్ళు. కాదండి, ఇది కొత్త జబ్బు కాదు. 300 AD నుంచి ఉంది. 300 ADలో చైనాలో ఫస్ట్ రికార్డ్ అయింది. తర్వాత స్లోగా ఏంటంటే World War II వచ్చినప్పుడు 18,000 ట్రూప్స్ కి రికార్డ్ చేశారు ఈ ఫీవర్ వచ్చింది అని చెప్పి. ఆ టైంలో ఎక్కువ క్యాంప్స్లో ఉండేవారు కదా వీళ్ళు, అందుకని వాళ్ళు ఫస్ట్ రికార్డ్ అయింది. రికార్డ్ చేసిన తర్వాత వాళ్ళు ఏమని కనుక్కున్నారంటే, ఏషియా పెసిఫిక్ రీజియన్లో ఒక ట్రయాంగిల్ లా గీసి, అంటే జపాన్, ఈస్టర్న్ రష్యా అండ్ ఆస్ట్రేలియా ఈ ఒక ట్రయాంగిల్ లా గీసి ఈ ఏరియాలో ఎక్కువ టెంపరేట్ హ్యూమిడ్ క్లైమేట్ ఉండడం మూలాన ఎక్కువ ఈ ఏరియాస్లో ఉంటుంది అని చెప్పి కనుక్కున్నారు. ఎందుకు అంటే ఆ పర్టికులర్ టిక్ ఈ ఏరియాలో ఎక్కువ ఉండడం మూలాన. సో ఇది చాలా పురాతనమైనది అది. కాకపోతే ఇప్పుడు స్ప్రెడ్ ఎక్కువ ఉండడం వలన 2010 తర్వాత ఇండియాలో తమిళనాడు, ఈస్టర్న్ నార్త్ ఈస్టర్న్ ఇండియా వీటిలో ఫస్ట్ 2000లో రిజిస్టర్ అయ్యి తర్వాత ఎక్కువ 2010 తర్వాత ఇంకా స్ప్రెడ్ అవ్వడం వల్ల అయినాక మనకి ఎక్కువ వినిపిస్తుంది. థ్యాంక్ యూ.